పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా ప్రభువా, మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. అయా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనం, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మీ కృపనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకర లయపరచండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుకున్నట్లుగా మీరే కార్యం చేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి మోను తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువును గురించి 3 మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 సందర్భాల్లో మన ప్రభువు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనము గమనించవచ్చు. మన ప్రభు ఎలాంటి వాడో మనము గ్రహించి ఆ ప్రభువును ఆరాధించే వారముగా ఉండాలి. మొదటిగా యోహాను సువార్త 7వ అధ్యాయము 18వ వచనము చివరి భాగంలో మనం చూస్తున్నాం, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అనే మాటను గమనించండి. ప్రభువును గురించి ఈ వచనములో ఏమి రాయబడింది అంటే, ఆయన యందు అంటే ప్రభువులో ఏ దుర్నీతియు లేదు అని వ్రాయబడి ఉంది. ఆయనలో దుర్నీతి లేదు అంటే ఆయనలో ఏమున్నట్టు అంటే నీతి ఉన్నట్టు. మన ప్రభువులో దుర్నీతి లేదు అని చెప్పి రాయబడింది అంటే మన ప్రభువులో నీతి ఉంది. మన ప్రభువు నీతి కలిగిన వాడు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఉన్న ప్రభువు ద్వారా మనకు
ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ ఉంటున్నాయి. వాటిలో ఒకటేంది అంటే చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వచనములో ప్రభువుని గురించి ఏం రాయబడింది అంటే నీతిమంతుడు అని చెప్పి రాయబడింది. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును అని ఇక్కడ వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవుల యొక్క పాపములను క్షమించి పాపులను పవిత్రులుగా చేయడానికి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆ కలవరి శిలువలో తన ప్రశస్తమైన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు. గమనించండి, యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి సిలువలో తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకు ఈ విధంగా ప్రభు చేశాడు అంటే పాపుల యొక్క పాపాలను క్షమించి పాపులను పవిత్రులుగా చేయడానికి. ఎవరైతే మరి ఈ విధమైన త్యాగం చేసిన యేసు ప్రభు నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకుంటారో ప్రభు ఏం చేస్తా అంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక వారి పాపాలన్నీ క్షమిస్తాడు, వారిని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఈ వచనంలో అదే సంగతిని మనం గమనిస్తూ ఉంటున్నాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుని గనుక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేయును అని చెప్పి రాయబడింది. గమనించండి, యేసు ప్రభువారు పాపాలు క్షమించి పాపులను పవిత్రులుగా చేయడానికి సిలువలో బలైపోయాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుంటారో ఆయన మరి నీతిమంతుడు గనుక ఏం చేస్తూ ఉన్నా అంటే వారి పాపాలన్నీ క్షమించి వారిని పవిత్రులుగా చేస్తూ ఉన్నాడు. ఎవరైతే పవిత్రపరచబడతారో వారు పవిత్రమైన పరలోకానికి వారసులు అవుతారు. ఎవరైతే ఇంకా మరి పాపక్షమాపణ పొందకుండా పవిత్రులుగా చేయబడకుండా పాపములోనే కొనసాగుతూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా యేసు ప్రభుని అంగీకరించి పాపాలు ఒప్పుకుని పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడి పరలోకానికి వారసులు కావాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే మరి మనం ప్రభువుని ఎరగక మునుపు పాపములో పాపులంగా ఉంటా వచ్చాం. అయితే మరి మన కొరకై సిలువలో బలైపోయిన యేసు ప్రభుని నమ్మి హృదయపూర్వకంగా మన పాపాలు ఒప్పుకున్నప్పుడు నీతిమంతుడుగా ఉన్న ప్రభు ఏం చేశాడంటే మన పాపాలను క్షమించాడు, మనను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. పవిత్రులుగా చేయబడిన మనము పరలోకానికి వారసులంగా అవుతూ వచ్చినాం. కాబట్టి మన జీవితంలో ఆ ప్రభువుని ఆరాధించాలి. గమనించండి, మన ప్రభువులో ఏ దుర్నీతియు లేదు అని వాక్యం రాయబడింది. మన ప్రభువులో ఏ దుర్నీతియు లేదు. ఆయనలో దుర్నీతి లేదు అంటే ఆయనలో నీతి ఉంది, అంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. నీతిమంతుడుగా ఆయన మనకు చేస్తూ వచ్చిన మేలేంది అంటే మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించి మనలను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేశాడు.
అలాగ పరలోకానికి మనల్ని వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ కార్యాన్ని ప్రభు మనకు చేస్తూ వచ్చిన దాన్ని బట్టి, ఈ కార్యం మన పక్షంగా జరిగిస్తూ వచ్చిన దాన్ని బట్టి ఆయన్ని మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, 92వ కీర్తన 14-15 వచనాలు. 92వ కీర్తన 14-15 వచనాలు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా సిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఈ వచనములో ప్రభుని గురించి మనం ఏం చూస్తున్నామంటే ఆయన యందు ఏ చెడుతనమును లేదు అనే మాటను చూస్తూ ఉన్నాం. ఏ మాట ఉంది ఇక్కడ? ఆయన యందు ఏ చెడుతనమును లేదు. మొదటిది ఏం చూస్తూ వచ్చామంటే ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అనే విషయాన్ని చూస్తూ వచ్చాం. రెండోది ఏం చూస్తున్నామంటే ఆయన యందు మరి ఏ చెడుతనమును లేదు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. అంటే మన ప్రభువులో ఏ చెడుతనము లేదు. మన ప్రభువులో ఏ చెడుతనము లేదు అంటే మరి ఆయనలో ఏమున్నట్టు? ఏముంది? మంచితనం ఉంది. ప్రియులారా, మన ప్రభువులో మంచితనం ఉంది. అంటే మన ప్రభు మంచివాడుగా ఉన్నాడు, మంచివాడుగా మంచితనము కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మంచివాడుగా మంచితనము కలిగిన వాడుగా ఆయన మంచి కార్యాలను చేసేవాడు. ఎలాంటి కార్యాలు చేస్తాడు ఆయన? మంచి కార్యాలు. చూడండి, యోహాను సువార్తలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. 31వ వచనం, 32వ వచనం కూడా. యూదులు ఆయన్ను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభువుని కొట్టాలని చెప్పి యూదులు ఏం చేశారంటే రాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపించాను, వాటిల్లో ఏ క్రియ నిమిత్తం మీరు నన్ను రాళ్ళతో కట్టాలని చెప్పి చూస్తున్నారని చెప్పి అడుగుతూ వచ్చాడు. ఇక్కడ ప్రభు చెప్పిన మాటల్లో మనం ఏం చూస్తున్నామంటే తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని అనే మాటను చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారు అనేకమైన మంచి క్రియలను వారికి చూపించాడు. అంటే అనేకమైన మంచి కార్యాలను చేస్తూ వచ్చాడు. ఆయన చేస్తూ వచ్చిన మరి మంచి కార్యములు అనేకములుగా ఉంటున్నాయి. వాక్యములో మనం గమనించవచ్చు, యోహాను సువార్తలోని 2వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి, గల్లియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడేం రాయబడింది? యేసు ఈ మొదటి సూచక్రియను చేసి అనే మాట రాయబడింది. యేసు ప్రభువారు ఈ మొదటి సూచక్రియను చేసి. చూడండి, అనేకమైన మంచి క్రియలు మీకు చూపించానని చెప్పి ప్రభు అన్నాడు 10వ అధ్యాయంలో. మరి ఆయన మంచి కార్యాలను చూపించాడు, మంచి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆ మంచి కార్యాల్లో మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి ఒక కార్యాన్ని గురించి రాయబడింది, మొదటి సూచక్రియ అని. అంటే ఇక్కడ ప్రభువు ఒక మంచి కార్యాన్ని చేస్తూ వచ్చాడు. ఏంది ఆ కార్యము? చెప్పండి, అందరూ అంటున్నారా? నేలను ద్రాక్షారసంగా మార్చాడు. గమనించండి, ఇక్కడ మరి వారికి ద్రాక్షారసము లేదు అనే మాట వ్రాయబడింది. వారికి ద్రాక్షారసము లేదు. ద్రాక్షారసము దేనికి గుర్తుగా ఉంది అంటే సంతోషానికి గుర్తుగా ఉంది.
ద్రాక్షారసం దేనికి గుర్తు? సంతోషానికి గుర్తుగా. ఇప్పుడు వారికి ద్రాక్షారసం లేదు అంటే వారికి ఏమి లేనట్టు? సంతోషము లేదు. గమనించండి, వారికి సంతోషము లేదు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? సంతోషాన్ని ఇచ్చాడు. అంటే నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి వారికి ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అంటే వారికి ఏమి ఇచ్చినట్లు? సంతోషాన్ని ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, వారికి లేని దాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. అంటే వారికి సంతోషం లేదు, ప్రభు ఏం చేశాడు? వారికి సంతోషాన్ని ఇచ్చాడు. ఇదే ప్రభు చేసిన మంచి కార్యము. ప్రియులారా గమనించండి, మన జీవితంలో ఆయన చేసే మంచి కార్యములు ఒకటి ఏంది అంటే, మనకు ఏదైతే లేదో, అంటే కొన్నిసార్లు మనకు అవసరమైనవి మనం పోగొట్టుకుంటాం, మనకు అవసరమైన వాటిని మనం కోల్పోతాం. సంతోషాన్ని, అలాగే నెమ్మదిని, ప్రశాంతతను మనం కోల్పోతాం. అంటే సంతోషము, నెమ్మది, ప్రశాంతత లేని వారంగా మనం ఉంటాం. అయితే ప్రియులారా, ఆయనపై ఆధారపడితే ఆయన ఏం చేస్తా అంటే, మరి మనకు ఏదైతే లేదో దాన్ని మనకు ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మరి ఎన్ని పర్యాయములు మన జీవితంలో మరి మనము లేని వారంగా ఉన్నప్పుడు, అంటే సంతోషం లేని వారంగా, నెమ్మది లేని వారంగా, ప్రశాంతత లేని వారంగా ఉన్నప్పుడు ఎన్నో పర్యాయములు ఆయన ఏం చేస్తూ వచ్చా అంటే, మనకు లేని వాటిని మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. అలాగే యోహాను సువార్తలోనే 4వ అధ్యాయము చివరి వచనం చూడండి. 4వ అధ్యాయం చివరి వచనం. ఇది యేసు యోదియా నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. చూడండి, ఇక్కడ రెండవ సూచక్రియ అని చెప్పి రాయబడింది. యేసు యోదియా నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. మరి ఈ యొక్క అధ్యాయంలో మరి ప్రభు చేసిన రెండవ సూచక్రియను చూస్తూ ఉన్నాం. యోదియా నుండి గలిలయకు వచ్చి ఆయన ఈ అధ్యాయం రెండవ సూచక్రియ చేస్తూ వచ్చాడు. ఏంది ఆ సూచక్రియ అంటే, మరి గమనించండి, ఒక ప్రధాని తన కుమారుడు రోగిగా ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని వేడుకున్నాడు. ప్రభు ఏమన్నా అంటే, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్తూ వచ్చాడు. ఆ ప్రధాని ఏం చేశాడంటే, యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. వెళుతుండగానే మరి అతని ఇంటి వద్ద నుంచి పని వాళ్ళు వచ్చి అతనికి చెప్పారు, ఇదిగో నీ కుమారుడు స్వస్థ పొందాడు, బాగా అయిపోయాడు అని చెప్పి. మరి ఏ సమయంలో బాగాయడని చెప్పి వారిని అడిగిన ఫలానా సమయం అని చెప్పి వాళ్ళు చెప్తా వచ్చారు. యేసు ప్రభు కూడా అదే సమయంలో ఆ మాట పలికాడు. కాబట్టి ఆ వ్యక్తి గ్రహించాడు, యేసు ప్రభు మాట చెప్పినటువంటి ఆ సమయంలోనే తన యొక్క కుమారుడు బాగయ్యాడని చెప్పి గ్రహించి, మరి తాను తన ఇంటి వారందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ ప్రభు చేసినటువంటి సూచక్రియ అంటే ఒక మంచి కార్యాన్ని ఇక్కడ ప్రభు చేశాడు. ఆ కార్యం ఏంటి అంటే, ప్రధాని కుమారుణ్ణి ప్రభు స్వస్థపరిచాడు. ఆ ప్రధాని కుమారునికి ఏముంది? వ్యాధి ఉంది, రోగం ఉంది. ఆ ఉన్న వ్యాధిని, ఉన్న రోగాన్ని ఏం చేశాడంటే ప్రభు తీసివేశాడు. అంటే ఇక్కడ ప్రభు చేసినటువంటి మంచి కార్యం ఏంటంటే, ఉన్నదాన్ని ఏం చేశాడు? తీసివేశాడు. ఆ ఉన్నది ఏంటంటే రోగం. ఆ రోగం ఏం చేస్తుంది? ఎంతో బాధ పెడతా ఉంది, ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి బాధ కలిగించి, నష్టాన్ని కలిగించి ఆ రోగాన్ని ప్రభు ఏం చేశాడంటే తీసివేసేసాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి కొన్నిసార్లు మనకు కొన్ని ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే మనల్ని బాధ పెట్టేవిగా ఉంటాయి, మనకెంతో నష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. కాబట్టి మనకు బాధ, నష్టాన్ని కలిగించేవి ఏవైతే మనలో ఉంటున్నాయో వాటిని ఏం చేస్తా అంటే ప్రభువు తీసివేసేవాడుగా ఉంటున్నాడు. అదే ఆయన చేసే మంచి కార్యం. ప్రియులారా, ఎన్నో పర్యాయములు మనకు బాధ, నష్టాన్ని కలిగించేవి మనలో ఉన్నప్పుడు ఆయనపై మనం ఆధారపడగా ఆయన ఏం చేశాడంటే వాటిని మన నుంచి తీసివేసిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించాలి. ప్రియులారా గమనించండి, లేనిది ఇచ్చాడు, అలాగే ఉన్నది తీసివేశాడు. ప్రభు చేసినటువంటి మరి రెండు మంచి కార్యాలను చూస్తూ ఉంటున్నాం. ఒకటేమో
లేనిది ఇచ్చాడు. అంటే సంతోషం లేదు, వారికి ఏమిచ్చాడు? సంతోషాన్ని ఇచ్చాడు. రెండవది, ఉన్నదాన్ని తీసేశాడు. ఏముంది అంటే రోగం ఉంది, బాధను నష్టాన్ని కలిగించే రోగము ఆ వ్యక్తికి ఉంది. ప్రభు ఏం చేశాడంటే బాధ నష్టాన్ని కలిగించే ఆ యొక్క రోగాన్ని తీసివేశాడు. ఇలాగున మరి ప్రభు చేసిన మంచి కార్యాలు రెండింటిని మనం చూస్తూ వచ్చాం. ఇలాంటి కార్యాలని మన జీవితంలో కూడా ప్రభు చేస్తూ వచ్చాడు. మనకు లేని వాటి ప్రభు ఇచ్చాడు ఎన్నో పర్యాయములు. అలాగే మరి మనకున్నవి అంటే మనకు బాధ కలిగించే, మనకు నష్టాన్ని కలిగించే ఏవైతే మనలో ఉన్నాయో వాటిని మన నుండి తీసివేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మరి ప్రభువుగా ఆయన ఉన్న దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. వాక్యం మనం చూస్తున్నాము, ఆయన యందు ఏ చెడుతనమును లేదు అనే మాటను. ఆయనలో చెడుతనం లేదంటే మంచితనం ఉంది. అంటే ఆయన మంచివాడుగా మంచి కార్యాలను చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే మంచి కార్యాలేంటో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన చేస్తున్న ఆ మంచి కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, చివరిగా ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. ఈ వచనములో యేసు ప్రభుని గురించి రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాము. మరి చివరిలో ఏం రాయబడిందంటే అతని నోట ఏ కపటమును లేదు అని చెప్పి రాయబడింది. అంటే యేసు ప్రభు నోట ఏ కపటమును లేదు. మన ప్రభువు ఏ కపటమును లేనివాడు. మన ప్రభు ఎలాంటి వాడు? ఏ కపటమును లేనివాడు. ప్రభువులో ఏ కపటమును లేదు. మరి ఆ ప్రభువు ఏమని బోధిస్తూ ఉన్నాడు అంటే శిష్యులతో ప్రభు చెప్తూ వచ్చాడు. మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ప్రభువు చెప్పినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనయుండుడి. ఎలా ఉండాలి? పావురం వలె నిష్కపటులై ఉండుడి. పావురాల వలె ఎలా ఉండాలంట? నిష్కపటులుగా ఉండాలి. గమనించండి, మన ప్రభు ఏ కపటమును లేనివాడు. ఆయన శిష్యులకు ఏం బోధిస్తూ ఉన్నాడు? మీరు కూడా కపటము లేనివారుగా ఉండండి అని బోధిస్తున్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంది? నేను ఏ లక్షణానైతే కలిగి ఉన్నానో, నాలో ఎలాంటి గుణమైతే ఉందో అదే గుణాన్ని, అదే లక్షణాన్ని మీరు కూడా కలిగి ఉన్నానని చెప్తున్నాడు. నాలో ఏ కపటమును లేదు, మీరు కూడా కపటము లేనివారుగా ఉండండి అని చెప్పి బోధిస్తూ ఉన్నాడు. వీళ్ళని గమనించండి, ఇక్కడ ప్రభువు కపటము లేనివాడుగా ఉండి ఆయనలో ఉన్న ఆ గుణాన్ని మనం కూడా కలిగి ఉండాలని చెప్పి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకు మనము ప్రభు యొక్క గుణాలను కలిగి ఉండాలి? గమనించండి, యేసు ప్రభు యొక్క రాకడలో మనము మరి ఆయన యొక్క పోలికగా మార్చబడతాం. ఆయన మరి ఏ విధంగానైతే ఉన్నాడో ఆ విధంగా మనము మారుతాం. కానీ మన జీవితంలో ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి ఆయన పోలి మనం ఉండాలి అంటే మనము ఈ లోకములో ఆయన యొక్క లక్షణాలను కలిగి జీవిస్తూ ఉండాలి. అంటే ఆయనలో ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి కలిగి జీవించేది మనం నేర్చుకోవాలి. ఆయన కపటం లేనివాడుగా ఉన్నాడు, మనం కూడా అలాంటి వారంగా సిద్ధపరచబడాలి. ఆ ప్రభువు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, మనం కూడా ప్రేమ కలిగిన వారంగా ఉండడానికి సిద్ధపడాలి. ఆ ప్రభువు న్యాయవంతుడుగా ఉన్నాడు, మనం కూడా న్యాయవంతులంగా జీవించాలి. అలాగని మనము ప్రభు యొక్క లక్షణాలు ఒక్కొక్కటి నేర్చుకుని
ఆ లక్షణాల యొక్క గుణాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడ సమయంలో ఏమవుతామంటే మనం మార్పు చెంది ఆయన వలె, ఆయన పోలికగా మనం ఏం చేయబడతామంటే మార్చబడతాం. కాబట్టి ఈ లోకంలో మనకు ఆయన పోలికలు లేకపోతే, ఆయన యొక్క లక్షణాలు లేకపోతే ఆ ప్రభు యొక్క రాకడలో మనము ఎత్తబడే అవకాశం ఉండకపోవచ్చు, విడువబడే పరిస్థితి కలగొచ్చు. కాబట్టి మనము ఎందుకు ఆయన యొక్క లక్షణాలను కలిగి ఉండేది నేర్చుకోవాలంటే, ఆయన యొక్క లక్షణాలను కలిగి ఎందుకు మనం జీవించాలంటే, ఆయన రాకళ్ళు ఎత్తబడాలంటే ఆయన యొక్క లక్షణాలు మనలో ఉండాలి. కాబట్టి ప్రభుని అంగీకరించిన అందరూ ప్రభు యొక్క రాకళ్ళు ఎత్తబడలేరు. ఎవరైతే ఆయన యొక్క లక్షణాలు కలిగి జీవిస్తారో వాళ్ళే ఎత్తబడతారు. కాబట్టి మనము ఒక్కొక్క లక్షణాన్ని మరి కలిగి జీవించేది నేర్చుకుంటూ అలాగున మనం ముందుకు సాగుతూ ఉంటే ఒక దినాన మరి ఆయన యొక్క రాకడలో మనం ఎత్తబడి ఆయన పోలికగా మార్చబడతాం. కాబట్టి అదే ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఏ కపటం లేనివాడుగా ఉండి ఏమని బోధిస్తున్నా అంటే, నేను కపటం లేనివాడుగా ఉన్నాను, మీరు కూడా కపటం లేనివారుగా ఉండండి. అంటే నా లక్షణాలు మీరు కలిగి జీవించండి. అలా జీవించడం ద్వారా మీరు మరి ఒక దినాన నా రాకల్లో ఎత్తబడతారు అని ఆ ప్రభువు మరి చెప్తా ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ఆయన రాకళ్ళు ఎత్తబడట కొరకై ఆయన యొక్క లక్షణాలను కలిగి జీవించాలి. మనం ఆయన యొక్క లక్షణాలను కలిగి జీవిస్తూ ఆయన రాకళ్ళు ఎత్తబడాలని చెప్పి ఆయన మరి ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ఉద్దేశం, అలాంటి ఆశ మన విషయమే ప్రభు కలిగిన దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం ప్రభుని గురించి. మొదటి మాట ఏంది? ప్రభువులో ఏ దుర్నీతియు లేదు. రెండవది ఏంది? ప్రభువులో ఏ చెడుతనమును లేదు. మూడవది, ప్రభువులో ఏ కపటమును లేదు. గమనించండి, మన ప్రభువులో ఏ దుర్నీతియు లేదు, మన ప్రభువులో ఏ చెడుతనమును లేదు, మన ప్రభువులో ఏ కపటమును లేదు. ఇలాంటి ప్రభువు మనకు అనేక విధానం మేలు చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి ప్రభు మనకు చేస్తున్నటువంటి మేళ్ళన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.